But the spiritual battles are the toughest. కానీ ఆత్మ సంబంధమైన పోరాటం మాత్రం అతి కష్టమైనటువంటి యుద్ధం. What is happening in the spiritual world we do not know. అవును, ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు మన కోసం ఉన్నాయో మనకు తెలియదు. The devil is not interested in what is happening in some place somewhere. దుష్టుడికి బయట ప్రపంచంలో ఏం సంభవిస్తుందో దాంతో ఎక్కువ సంబంధం లేదు. In a place where people are drinking, enjoying and making merry, he is not much worried about it. తాగుతున్న వాళ్ళ దగ్గర, తిరుగుతున్న వాళ్ళ దగ్గర, సుఖపడుతున్న లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఏం జరుగుతుందో అపవాదికి ఏం పట్టదు. But he is much interested in the man who will be praying. ప్రార్థించే విశ్వాసి గురించి మాత్రం అపవాదికి చాలా శ్రద్ధ ఉంటుంది. He will be much worried about the person who is going to share the gospel. సువార్త ప్రకటించే విశ్వాసి పక్షంగా దుష్టుడికి చాలా కదా, వాడు చాలా పోరాడుతూ ఉంటాడు వాళ్ళతో. One who is praying for others, helping others, ministering in according to the word of God, దేవుని వాక్యం, the work what Lord has given, the kind of person who is doing that work, believer who is doing that work, he is much interested in him. దేవుని వాక్య ప్రకారంగా ఇతరులకు సహాయం చేయటం, సువార్త పరిచర్య చేయటం, ప్రభు పనిలో నిమగ్నమైన వారి మీద దుష్టుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.